వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నాడు దేశంలో ఏదైతుందో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఇవాళ నిరుపేద వర్గాలు ఉన్నత వర్గాలు అనేటువంటి ఒక భేద తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి ఒక విద్యా అవకాశాలు కల్పింపచేయాలనే భావనతోని తపనతోని ఏదైతున్నదో వారి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడము ఇవాళ ఉన్నత స్థాయి విద్యలో అది ఇంజనీరింగే కానీ పోస్ట్ గ్రాడ్యుయేషనే కానీ డిగ్రీ లెవెల్ కానీ ఇంటర్ కానీ పోస్ట్ మెట్రిక్ దాంతో ఏదైతున్నదో ఇవాళ లక్షలాది మంది టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఇలా లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ఏదైతున్నదో విద్యా బోధన సదుపాయాలు పొంది వీళ్ళ ప్రభుత్వ పరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందటం ఏ మేరకు లభిస్తే ఆ మేరకు పొందడంతో పాటుగా స్వయం ఉపాధి పథకాలు పొందటానికి వరకు కూడా తోడ్పడ్డది అది. వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ గారు ఏదైతున్నదో ఈ ఫీఎస్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఇవాళ దాన్ని ప్రతి నిరుపేద కుటుంబానికి ఏదైతుందో ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా వీళ్ళు కేవలం కళాశాలలో చేరడం మట్టుకే విద్యార్థి బాధ్యత. కళాశాలలో చేరటం దానికి కావాల్సినటువంటి ఒక అప్లికేషన్ ఫార్మాలిటీస్ వరకు మాత్రమే విద్యార్థుల బాధ్యత. దానికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక వనరుల సమకూర్పు ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. ఆ విధంగా కొనసాగించినటువంటి యొక్క ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం దశాబ్ద కాలం ఇవాళ సక్సెస్ఫుల్గా అమలు చేయబడ్డ తదుపరి ఏదైతుందో ఇలా మనకు తెలియంది కాదు. మొన్నటి 2023 ఎన్నికల్లో ఇలా ఆనాటి దశాబ్ద కాలం కేసీఆర్ గారి పాలన కన్నా ఇంకా మెరుగైన రీతిలో పాలన అందిస్తాం, అటు రైతాంగానికి సంబంధించి ఏదైతున్నదో వారు అమలు చేతలు పెట్టిన రైతు బంధు రైతు భరోసా అనే నెపంతో 15,000 రూపాయలకు మేము దాన్ని పెంచడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం ఇవాళ ఈ చివరికి ఏమైందో మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నాను. చివరికి ఏమైంది ఇవాళ రైతుల పరిస్థితి మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నాం. అట్లాగే విద్యార్థులకు సంబంధించి కూడా మన కోర్టు మొట్టికాయలు వేసింది. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేకపోవడంతో ఇలా విద్యార్థులకు వారి యొక్క సర్టిఫికేట్స్ ఏదైతుందో ఆ కళాశాలలు విడుదల చేయలేకపోవడంతో అంటే వాటిని ఇవ్వలేకపోవడంతో ఏదైతుందో వాళ్ళ భవిష్యత్తు ఒక విధంగా అంధకారం అయిపోతుంది. విద్య పూర్తయింది, క్వాలిఫై అయిపోయినరు, వాళ్ళ భవిష్యత్తు అన్వేషణ కొరకు ఏదైతుందో కావాల్సిన సర్టిఫికేట్స్ కావాలంటే కళాశాలలో మాకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వంతో నిధులు విడుదల చేయబడలేదు కాబట్టి అన్లెస్ ఆ నిధులు విడుదల చేయబడితేనే కానీ మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం అని మొండికేయడంతో ఏదైతున్నదో ఇలా విద్యార్థులు ఆందోళనకు గురి కావటము, ఇలా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఇలా కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేసినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఇవాళ వాయిదాల పద్ధతితో మేము నిధులు విడుదల చేస్తామని చెప్పని ఇలా బొంకు చివరికి కళాశాల యాజమాన్యాలు ఏదైతే ఉందో కోర్టును ఆశ్రయించటం. కోర్టు ఏదైతున్నదో కళాశాలలకు చెల్లించవలసినటువంటి ఫీజు బకాయిలు చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం చెల్లించలేకపోతున్నదో వీళ్ళ విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్స్ కావాలని చెప్పి భావించినట్టయితే మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆ బకాయిలు వసూలు చేసుకోవడానికి కొరకు కళాశాల యాజమాన్యాలకు ఆప్షన్ ఇచ్చింది. దాంతో ఏదైతుందో ఏ విధంగా నిరుపేద వర్గాలు ఆందోళనకు గురైన మనందరం గమనించామని చెప్పి అంటున్నాం. వీళ్ళు చివరికి ఏదైతుందో ఇప్పుడు మనకు ఈ 26-27 ఆర్థిక విద్యా సంవత్సరంకి వెళ్ళి 26-27 విద్యా సంవత్సరంకి వెళ్ళి ఏదైతున్నదో ఇలా పోస్ట్ మెట్రిక్ విద్యకు సంబంధించి
గతంలో ఏదైతే ఉందో విద్యార్థి ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక భారం లేకుండా ఫీజు చెల్లింపు లేకుండా కళాశాలల్లో ఉచితంగా చేరిక లభించేది ఇప్పుడు ఏమైపోయింది, మేము డైరెక్ట్గా విద్యార్థులకే మేము ఫీజు చెల్లింపు చేస్తాం. జీవో చిత్రంగా ఉన్నది. జీవో ఏమంటుంది, మేము డైరెక్ట్గా విద్యార్థులకు ఫీజు చెల్లింపు చేస్తామని చెప్పండి. ఆ ఫీజు చెల్లింపు చేస్తామని ఎప్పుడు అది నిర్దిష్టంగా లేదు. మీరు విద్యార్థులకు చెల్లింపు చేసే ఫీజు ఏదైతున్నదో మీరు సరైన సమయంలో చెల్లింపు చేయగలిగితే అసలు సమస్య లేదు. మీరు సరైన సమయంలో చెల్లింపు చేయలేకపోతూనే ఈ సమస్య అంత ఉత్పన్నమవుతుంది. ఇలా విద్యార్థులు ఆ నిరుపేద వర్గాలు ఏదైతుందో వాళ్ళ కళాశాలలో ఫీజు చెల్లించుకునే స్థోమత కలిగి ఉన్నట్టయితే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాదు. ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం చెప్పేది ఏంటి, జియో 7 వాట్ ఇట్ సేస్, వీళ్ళ పోస్ట్ మెట్రిక్ విద్యకు సంబంధించి వీళ్ళ కళాశాలల్లో చేరిక మీ బాధ్యత, మాకు సంబంధం లేదు. పోస్ట్ మెట్రిక్ సంబంధించి ఏ విధమైన కోర్సే కానివ్వండి, అది సాంకేతిక విద్య కానివ్వండి, మెడికల్ విద్య కానివ్వండి, అగ్రికల్చరే కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి చెప్పంటూ నేను ఇంటర్ స్థాయి విద్య కానివ్వండి, ఆ చేరిక మీ బాధ్యత, మాకు సంబంధం లేదు. దానికి కావాల్సినటువంటి ఆర్థిక భారం మీరే భరించాలి. దానికి సంబంధించిన ఆర్థిక భారం మీరే భరించాలి. మేమేదైతుందో మేము మీకు చెల్లింపు చేస్తాం. ఎప్పుడు చేస్తావు, అసలు వాడికి చెల్లింపు చేసే స్తోమతైన కలిగి ఉన్నట్టయితే అసలు ఫీజు రింబర్స్మెంట్ ఆలోచన మీదకి వస్తుందే. నీకు కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్పంటున్నాను నేను. మనం అన్నాడు ఎన్నికల ప్రణాళిక మనం ఏం పేర్కొన్నాం, మనం కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తాం. ఇంకా మెరుగైన రీతి అంటే ఏంటి, విద్యార్థులను ఆందోళన గురి చేయడమే మెరుగైన రీత. ఇవాళ ఏదైతుందో నీకు నిజంగానే కేసీఆర్ గారి మీద ఏమైనా కోపం ఉన్నట్టయితే ఈ పథకాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారయ్యా. కనీసం ఆయన మీద గౌరవంతో దాన్ని కొనసాగించు అని చెప్పంటూ నేను. ఈ పథకాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అన్నాడు కేసీఆర్ గారు ఏదైతుందో పథకం ఎవరు ఆరంభింపచేసినా ఇది నిరుపేద వర్గాలకు ఏదైతుందో తోడ్పడేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి దీన్ని మేము పూర్తి స్థాయిలో మెరుగైన రీతిలో అమలు చేస్తామని చెప్పని అన్నాడు. శాసనసభ వేదికగా కేసీఆర్ గారు ప్రకటించి వీళ్ళు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ఏదైతుందో పటిష్టంగా అమలు చేయడం జరిగిందని చెప్పంటున్నాను. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎందుకై నీకు నిరుపేద వర్గాల కక్ష అని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఈ నిరుపేద వర్గాల మీద కక్ష అని చెప్పంటున్నాను. వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు కాదా ఇది? రాజ్యాంగ నిబంధనలు పాటించడం నీ బాధ్యత కాదా? రాజ్యాంగ నిబంధనల్లో వీళ్ళ విద్య వైద్యం ఈ రెండు కూడా ఏదైతున్నదో ప్రాథమిక హక్కులుగా చేర్చారు. విద్యా వైద్యం ఈ రెండు కూడా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా పొందుపరిచారు. కాబట్టి ఏదైతుందో విద్య పట్ల ఏదైతుందో నిరుపేద వర్గాలు భేదభావన గురి కాకూడదు అనేటువంటి ఒక తలంపుతోని ఉన్నత వర్గాలతో సమానంగా బోధన సదుపాయాలు పొందే విధంగా ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం, అది వీళ్ళు నిన్నటి వరకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఆరంభమయ్యేంత వరకు ఇవాళ పూర్తి స్థాయిలో ఏదైతుందో అది అమలుకు నోచుకున్నదని చెప్పట్టు. అట్లా వైద్యానికి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ దాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని పెట్టిన కేసీఆర్ గారు అని చెప్పంటున్నాను. దాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని పెట్టిన కేసీఆర్ గారు అని చెప్పంటున్నాను. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో 10 జిల్లాలతో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని 23 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేసి, అంటే 23 + 10 33 జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఏదైతుందో 33 జిల్లాలలో ఇవాళ వైద్య విద్యా కళాశాలలు, 33 జిల్లాలలో వైద్య విద్యా కళాశాలలు, ఈ వైద్య విద్యా కళాశాలలు ఏర్పాటు చేయడంతో ఏదైతుందో ఈ 33 జిల్లా కేంద్రాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఏర్పాటు చేయగలిగే అవకాశం, సూపర్ స్పెషాలిటీ
వైద్య సేవలు ఏర్పాటు చేయగలిగే అవకాశం పొందడంతో ఎక్కడికక్కడ వైద్య సేవలు ఏదైతుందో నిరుపేద వర్గాలు ఉచితంగా వైద్య సేవలు పొందేటువంటి యొక్క మార్గాన్ని కేసీఆర్ గారు ఏదైతుందో మరి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి అంటున్నాను.